సరే ఇప్పుడు జాబ్ గురించి ఆలోచించిన. సరే జాబ్ వచ్చింది. ఇప్పుడు నా ఇచ్చ నేనే కదా ఫోన్ మరి చేసింది. నాకు పెళ్ళైపోతే ఏం చెప్తావు బావా? అంత సింపుల్ ఏం ఉండదు నువ్వు అనుకున్నట్టు. అడు అసలు ఆ పెళ్లి ఎట్లా ఎందుకు కావాలి? ఆ పెళ్లిని ఎత్తగొట్టిందే నేను, తెలుసా? సంబంధం నువ్వెత్తగొట్టుడేంది బావా? మౌనిక లేచిపోయింది, ఇంట్లో మా తమ్ముడు వికలాంగుడు, ఇక వాళ్ళ అడ్డమైన కారణాలని ముందర పెట్టుకొని క్యాన్సిల్ చేసారు. నువ్వెత్తగొట్టినా అంటున్నావేంది? నువ్వు అట్లా అనుకుంటానవేంది? ఆల్రెడీ ఆ భాస్కర్ మామకి అన్ని తెలుసు. ఏది మీ చెల్లె లేచిపోయింది, హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ తెలిసే వాళ్ళకి ముందే చెప్పిండు. ఆయన కూడా వాళ్ళు వచ్చి చూసుకున్నారు. మా అట్లా కాదు చెల్లె వాళ్ళు వచ్చినప్పటికీ లేచిపోలే, నువ్వు కవర్ చేయకు. మా చెల్లె వేయింది తర్వాత, తమ్ముడి విషయం మాత్రం తెలుసుకోవచ్చు గంతే. తర్వాత కూడా వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఓకే అన్నారు. మా మరదలు నేను చేసుకుంటా ఆమెను, నువ్వు ఎట్లెట్లా పోయి చూస్తావు అని నేను అతనితో మాట్లాడినాక సరే అని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. అది ఇక మా వాళ్ళతో డిస్కషన్ చేయకని చెప్పిన. మరి మనం మా వాళ్ళతో ఇంతవరకు ఎందుకు చెప్పలే అట్లా? చెప్పలే కొంచెం ఇక ఇక చెప్తే ఇది గలీజ్ ఉంటది. ఇప్పుడు కాదు కాదు అడిగినప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు పోయి వాళ్ళని అప్పుడు ఏందని ఇక మళ్ళీ గలీజ్ ఉంటదని నేను ఏం చెప్పలేదు.